అందరికీ శనార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు ఆలస్యం ఆర్తలలో కోదాం పార్రి టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం ఇగిరని చెప్పే ఈ రక్క అంటే ఈ నిడిచి ఇంకోగని వట్ట అన్నదట చూడుండ్రి గట్లున్నది గీ గాలిపంక పాటోళ్ళ కథ ఇల్లు పర్యటన కోయినా జవడాలే కావాలా ఎడికన్నా అత్తున్నమంటే జవడాలు కావాలా ఏం చేసినా గాని బయట అడుగు పెడితే లొల్లి కావాల్సిందే గాయాల ఇక మరి జడ్పీటీసీ ఎలక్షన్ల ముచ్చట్ల కూడా గట్లే చేసిర్రు మరి ఎన్నికల కోడ్ అందరికి ఓటేనాయే అవు ఎంపీ అవినాష్ రెడ్డి మరి నీకేం కథ చెప్పు మీద జగ్గులు ఎట్లాడితే కింద మీరు అట్లా ఆడతారా ఏంది ఇక చూడుండ్రులా ఎన్నికల కోడ్ని ఉల్లంఘించిండు ఎంపీ అవినాష్ రెడ్డి ఇక ఎక్కడికక్కడ పెద్ద ర్యాలీ పట్టుకొని పోయి ఆగమాగం గివ్వే ఆగం చేతలు గాలిపెంక పాటలకు ఇంకెన్నడత్తదా మా బుద్ధి అంటారు ముచ్చట తెలిసిన పబ్లిక్ ఇక నేను చెప్పుడు కాదు మీ కళ్ళతోటి మీరే చూడుండ్రి గాలి వేసిన రాద్దాంతం అంతా ఇంత కాదు అందరూ ఒక్క ఆకు మీద చదువుకుంటే గాలిపంక పాటోళ్ళు వేరే ఆకు మీద చదువుకున్నట్టుంటది గాల కథ అందరూ ఒక్క తీరుగుంటే గీల లెక్కలన్నీ ఒక్క తీరుగుంటాయుల్లా ఇక మరి ఎలక్షన్ల కోడు అందరికి ఒకటేనాయే అయినా సుతాగా అవన్నీ బేఖాతరు చేసుకుంటా మాకు నచ్చినట్టు చేస్తామంటే ఉత్తగనే ఊకుంటారు ఇక జెడ్పీటీసీ ఎలక్షన్ల సందర్భంగా కోడు ఉల్లంఘించిండుల్లా ఎంపీ అవినాష్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ర్యాలీ పెట్టిండు ఇక గటు కడప జిల్లా ఎర్రగుంట్ల కాడ సుత అవినాష్ రెడ్డి అనుచరుల ఈ రంగము ఆగమాగమున్నది వందలాది మందితోటి ర్యాలీ పెట్టి అడుకోబోయిన పోలీసులను చూతా నెట్టేసిండ్రంటే గీలని ఏమనాలి ఇక నేను చెప్పుడు కాదు గీ లాగం చేతలు మీరే చూడుండ్రి అగ్గో చూసిన రానుల్లా ఇక వీళ్ళని ఏమంటారు ఎప్పుడు చూసినా జవడాలు కొట్టుకునుడు తిట్టుకునుడు గివిదప్ప ఇంకేముండయా గాలిపంక పాటోళ్లకు రాష్ట్రమంతా అందరు కలిసి 5 దోషాల దుమ్మెత్తి పోసినా సుత మమ్మల్ని కాదని దులుపుకొని పోయే రకాల లెక్క తయారైనరు 144 సెక్షన్ అమలున్న సుత గవేం పట్టించుకోకుండా ర్యాలీ చేపట్టిండ్రులా అయితే పోలీసోళ్ళు అడ్డుకునుడితోటి రోడ్డు మీద కూర్చొని గిట్లాల్చలు చేసిండ్రు పోన్రి అవునయ్యా ముందు తెలియదా ముందేమో ఓ మాట చెప్తిరి అటెనక చిక్కి పట్టించుకొని కూడా పట్టించుకోకపోతిరి ముందు తెలియదా మేము ఇద్దరం అన్నదమ్ములు ఉన్నాము ఇద్దరు అన్నదమ్ములు ఉన్నోళ్ళకి ఇయ్యరాదని ఇప్పుడు భలే మాట్లాడుతాండ్రు ఏమున్నారో ఏమో పోన్రి ముందేమో మంచి మంచి మాటలు చెప్పి మంత్రి పదవి ఇత్తా అని పిలిపిత్తిరి ఇక ఇప్పుడు చూడుండ్రి ఇక లేదగలేదు మాట మాట్లాడితే గట్లెట్లు ఇస్తారని పడుతురి అని చెప్పి ఇక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దండిగా పైరైండుల్లా ఇక పెద్దోళ్ళ మీన ఇక మరి నాకు మంత్రి పదవి ఇస్తారా ఇయ్యరా అని చెప్పి ఇక ఇందాం పాండ్రి కావాలంటే ఇక కాంగ్రెస్ లా కయ్యాలు ఇంకింత ముదురుతూనే ఉన్నాయి పోన్రి ఒక్క జవడం బొంగనే ఇంకోటి అన్నట్టు ఇక చూడుండ్రి ఎట్లున్నదో మంత్రి పదవి ముచ్చట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మల్లోత్యాప మస్తుగా గరమైండు ఇక ఇయ్యాలని మాట్లాడుకత్తుండ్రు నన్ను పార్టీలో ఏపించుకునేటప్పుడు గివన్నీ యాదికి రాలేవా చేరేటప్పుడు గివన్నీ గుర్తుకు రాలేవా నాకు మంత్రి పదవి ఇత్తా అని మాట ఇచ్చిరి గియ్యాలనేమో మాట తప్పుకుంటా ఆగం చేయబడితిరి మరిగా మాట నిలబెట్టుకోవాలి కదా అని చెప్పి మొత్తానికైతే దండిగా ప్రశ్నించుకొచ్చిండులా ఇక మేమిద్దరం అన్నదమ్ములం ఉన్నామని పార్టీలకు తీసుకొచ్చినప్పుడు తెలియదా లేకపోతే లోక్సభ ఎన్నికలలో రెండో త్యాప హామీ ఇచ్చినప్పుడు తెలియదా అని నిలదీసిండు ఇక చూడుండ్రి ఎట్లున్నదో కథ ఇష్టమన్న మాట ఆలస్యమైంది సమీకరణలు కుదరలేదు అంటుండ్రు ఎందుకు కుదురుతారే సమీకరణలు మనసు ఉంటే మార్గం ఉంటుంది ఎవరు కుదరలేదు రాకుండా ఎందుకు కుదురుతారే సమీకరణలు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు అడగనున్నా తెలుసుగా మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసి మాట ఇచ్చినప్పుడు మీ ఇద్దరు అడగన్నాయి అంటే అది ఎట్లుందంటే ఒడ్డు దాటినాక ఓడం వల్ల ఇక మంత్రి పదవి ముచ్చట మీద అయితే మస్తుగా ఇక అగ్గి రాసుకుంటున్నదనే చెప్పాలా 9 మంది ఎమ్మెల్యేలున్న ఖమ్మం జిల్లాకు 3 మంత్రి పదవులు ఇచ్చిండ్రు 11 మంది గెలిచిన నల్గొండ జిల్లాకు 3 మంత్రులుంటే తప్పేంది అని ఇక మొత్తానికైతే పార్టీ పెద్దలను నిలదీసిండురా ఎటైతే దొగ్గి చవడం చూడాలి అయిపోయేదాకా ఇక కొన్నేండ్ల కాంచెల్లి గిట్లనేనట ఆనబడితే చాలు పిల్లగాండ్లు చదువుకుందామంటే మస్తుగా ఇబ్బందులు పడతాండ్రు స్కూల్కు పోయేదాకా ఒక లెక్క పోయినాక ఇంకో లెక్క ఏం మరి అక్కడ రోడ్డు మంచిగా లేదా పొయ్యే తొవ్వలగిన బాగా నీళ్ళచ్చి ఏరినాయా అనుకుంటురా ఎట్లా పొయ్యే తొవ్వల కాదు పోయినాక బడికాడ మొత్తం నీళ్ళే వరండా అంతా నీళ్ళే లోపలికి పోవచ్చు లేదు బయటకు రావచ్చు లేదు ఇక మరి వాళ్ళు చదువుకునే అర్రలు ఉంటాయి కదా ఆవిడ చుట్టూరుగా ఏడ చూసినా కూడా నీళ్ళేనట జర్రంతా మా బడికే చూడుండ్రి కదా సారు అని చెప్పి దాదాపు 200 మంది పిల్లగాండ్లు ఉన్నారు ఇక వాళ్ళందరూ బాధపడతాండ్రు ఇక మరి గింత ఆగముంటే ఎట్లా సారు ఎప్పటి కాంచెల్లో గిది గిట్లనే ఉండబట్టే గా డ్రైనేజీ వ్యవస్థ ఏదో చూసి గా నీళ్ళన్నేటో బయటట్టు చూస్తే మంచిగా ఉంటది మేము వచ్చి చదువుకున్నాడా లేకపోతే గీ బురదలనే ఉండుడా అని పిల్లగాండ్లు తల్లిదండ్రులు కూడా
కూడా బాగానే ఇబ్బంది పడుతుండ్రు. గిసొంటి వర్షపు నీరు మొత్తం ఒక కాడ ఆలుడుతోటి ఆ దోమలు పురుగు బూసి మన్ను మషాడం పిల్లగాండ్లకు తినంగా అదోటి ఇదోటాలి రోగాల పాలు గారా సారు. ఇక జర్రంతా నజరయ్యిండ్రని చెప్పి చెప్పుకత్తాన్రు. మరి ఇది ఎక్కడా అని అనుకుంటుండ్రా? ఇక చూడుండ్రి ఎక్కన్నో. అయ్యో ఎంత కట్టమర్చిందులాగి బడి పిల్లగాండ్లకు దాదాపు 200 మంది మీదనే ఉన్నారట. ఇక వికారాబాదు జిల్లా బషీరాబాదు మండలం గోటిక కుర్దులున్న సర్కారు బల్లే సుమారు 200 మంది పిల్లగాండ్లు చదువుకుంటాన్రు. ఇక పిల్లగాండ్లు ఆనకాలంలా ఎప్పుడు గిట్లనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి వాపోతుండ్రులా. 2 వద్దుల కాంచెలు పడుతున్న పెద్ద పెద్ద ఆనలతోటి ఇక బడి ముంగట మొత్తం నీరు నిండుతోటి మస్తు తక్లీఫ్. దీంతో పిల్లగాండ్ల తరగతి గదులకు పోయేందుకు బయటకు వచ్చేందుకు బగ్గ కట్టబడతాన్రట. ఎన్నో ఏండ్ల కాంచెల్లి గిట్లనే ఆర్షకాలం అత్తెజాలు పెద్ద సమస్య లెక్క మారింది అని చెప్పి ఇంకా తరగతి గదుల చుట్టూరుగా నీళ్లు చేరుడు బయటకు రాకుండా బయటకెంచి లోపటికి పోకుండా మస్తు అవస్థ అవుతుంది. ఇక బడి ఆవరణంలా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతోటే ఆన నీరు మొత్తం ఇక్కడెక్కడికట్లా నిలిచిపోతున్నదని ఇక దీంతో విద్యార్థులు నీళ్ళలా నడుచుకుంటా స్కూల్ లోపటికి పోవాల్సి వస్తున్నదని చెప్పుకత్తాన్రు. ఇక చూడుండ్రి. మా స్కూల్లో ఇట్లా నిండిపోతుంది, మాకు రోజు రానికే పోనీకే తిప్పలవుతుంది. దయచేసి ఇది అంతా క్లీన్ చేపియండి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇదంతా ఇది క్లీన్ చేపిస్తున్నారని నేను చెప్తున్నా. మిమ్మల్ని నమ్ముకొని ఇది క్లీన్ చేపిస్తున్నారని చెప్తున్నా. చాలా నమ్మకంతో చెప్తున్నా. ఎమ్మెల్యే గారికి ఫస్ట్ ఇది క్లీన్ చేపియండి ప్లీజ్. నాకు రావడానికి వస్తలేదు, పోనీకి వస్తలేదు. ఆగో సూషన్ రానుల్లా ఇదొకటే కాదు, నిలిచిపోయిన నీళ్లతోటి దోమలు అవోటి ఇవోటి పురుగు భూష అచ్చుడుతోటి పిల్లగాండ్లకు పానంలో మంచిగా లేకుండా సుత ఆరోగ్య సమస్యలు బగ్గత్తాన్నాయి. ఇక ఇది విద్యార్థుల ఆరోగ్యం మీద సుత ప్రభావం చూపుతాంది. ఇక గిట్లయితే ఎట్లా? అసలు ఆట స్థలం కూడా లేదు, ఏమి లేదు. జర్రంతా ఈ పిల్లగాండ్ల మీద ఇక నజరేసి ఏం చేయాలనో గది ఎత్తే మంచిగుంటదని పిల్లగాండ్ల తల్లిదండ్రులు చెప్పుకొత్తాన్రు. ఇక ఈ బడి సమస్య మీద బడి యాజమాన్యము తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అందరు కలిసి జరంత స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పిల్లగాండ్ల తల్లిదండ్రులు కోరుతుండ్రులా. పేరుకు పెద్ద దవాఖాననుల్లా పేదోళ్లకు కానీ చూడుండ్రి ఒక్కటంటే ఒక హాలతు ఒక సౌలతు సుత కరెస్టు లేదు. ఇక హైదరాబాద్ లా పెట్టింది పేరుకి దవాఖానకు, పేదోళ్లకు పెద్ద ఆసుపత్రి. కానీ అందులో వస్తువులు మాత్రం గంతంత మాత్రమే. ఇంత సుత లేవట. ఇప్పుడు ఈ స్కానింగ్ తీస్తే సుత ప్రింట్ బయట కత్తలేదట. ఇక పెద్ద ఫోన్లు ఉంటాయి కదా, ఈ స్మార్ట్ ఫోన్లు, గవిట్లల్లా ఫోటో కొట్టుకునే చూపెట్టాలట. ఇక ఏది వేయాలన్నా గంతే. ఇక లైన్లో నిలబడే ఉన్నదట ఎక్స్రే కోసము. గంటలు గంటలు నిలబడి ఆఖరికత్తే రాకపోతే వెనకకు తిర్రమరి పోవుడే ఉన్నది. ఇక గట్లున్నది గాంధీ దవాఖాన్ల కథ. ఇక చూద్దాం పాండ్రులా. ఇక పేరుకేమో పెద్ద దవాఖానా, చూస్తేనేమో ఒక్క వసతి సూత కరెక్టు లేదుర్రా. పాపము వచ్చిన రోగులు మస్తుగా ఇబ్బందులు పడతాన్రు. పైసలు లెక్క సర్కారు దవాఖానకత్తే ఇక్కడనేమో టెస్టులకు సూత చూస్తలేరని చెప్పి వాపోతుండ్రులా. ఇక పేదల పెద్ద ఆసుపత్రి గాంధీకి వస్తున్న రోగుల అవస్థలు మామూలుగా లేవు చూడుండ్రి. ఇక ఎక్స్రే మిషన్లు పనిచేయకపోవడంతోటి గంటలు గంటలు లైన్లో నిలబడి గట్లనే ఉండాల్సి వస్తాంది. ఎక్స్రే మిషన్లా ఫిల్మ్ రాకపోవడంతోటి గదేనుల్లా పోటువా ఇక స్మార్ట్ ఫోన్లల్లా పోటువలు తీసుకొని పోతాన్రు. సిటీ ఎంఆర్ఐ స్కానింగ్లు సుతా పనిచేస్తలేవట. ఇక చూడుండ్రి కావాలంటే. నేనేమన్నా నాకు సిటీ స్కాన్ డేట్ ఇవ్వండి, నేను తర్వాత డేట్ రోజు వచ్చి సిటీ స్కాన్ చేయించుకుంటా అంటే, బీయింగ్ ఏ గవర్నమెంట్ డాక్టర్ ఆయన ఏమంటుండంటే ఇది ప్రైవేట్ హాస్పిటల్ కాదు, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండవు, అంత తొందరగా ట్రీట్మెంట్ అనేది రాదు మనకి. సో 2 సిటీ స్కాన్ మిషన్స్ ఉండే, ఒక అడ్వాన్స్ మిషన్ ఉండే, ఒకటి నార్మల్ మిషన్ ఉంది. అడ్వాన్స్ మిషన్ అనేది రిపేర్ అయ్యి 1 year అవుతుంది, ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేరు. నార్మల్ మిషన్ ఉంది, దానికి చాలా ఫ్లో ఉందండి, మీరు వెళ్తే డేట్ ఇస్తారని చెప్పారు. నాకు ఎమర్జెన్సీ ఉండి నేను ఇంటికి వెళ్ళినా. ఈరోజు నేను సిటీ స్కాన్ డేట్ ఇస్తే 18th వరకు నేను వెయిట్ చేయాలంట. ఇక్కడ ఈ మధ్యలో చాలా మంది రష్ ఉన్నారు. అల్ట్రాసౌండ్కైనా ఎంఆర్ఐకైనా ఎంత ఫ్లో ఉంది, ఇక్కడ ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ప్రాపర్ సర్వీస్ ఉండదు, మిషన్స్ రిపేర్ అయినాయి, బాగా లేవు. ఆగు సూచిన రానుల్లా. ఇక పాడైపోయిన యంత్రాలు మంచిగా చేసే నాదుడే కరువైనరని రోగులు అన్కత్తాన్రు. పైసలు లేక సర్కారు దవాఖానికత్తే ఇక్కడ టెస్టు సుతా చేత్తలేరని చెప్పి బాధపడుతుండ్రులా. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఇట్లున్నది గాంధీ దవాఖాన పరిస్థితి. ఇక గాంధీ దవాఖాన కాడ రోగులు ఎట్లుంటారో అందరికెరికేనాయి. పుట్లకు పుట్లు వచ్చి పడతారు. అయినా సుతా కొంచెం కూడా చూసుకోకుండా ఇక పాడైపోయిన పరికరాలని గట్లే ఉంచుతాన్రట. ఇక వీటిని మంచిగా ఏపించేటోళ్ళు లేరు, ఇక మరి చూసేటోళ్ళు లేరు.
అని చెప్పి మొత్తానికైతే రోగులు బాధపడతాండ్రు. ఇక జరంత నజరేయుండ్రి అధికారులు అని చెప్పి ఇక ఏడుకుంటారు. మరి ఏం చేస్తారు? ఈ పట్నం కథ ఎరేటే ఉన్నది కదా. పొద్దుగలనేమో ఎండ దంచి దనాలు బుక్కిస్తుంది, పొద్దు మూకేమో ఆన బిర్రుగా కొడుతాంది. ఇక ఎండతోటి పొద్దు మూకి ఆనతోటి నగరవాసుల ఇక్కట్లు అంతా ఇంత కాదు. ఎక్కడికక్కడ ఆనబడుతోటి కింది జాగాలకు మొత్తం నీళ్లు చేరుతాన్నాయి. మళ్ళీ పొద్దుగల చూస్తేనేమో ఎండ పడుతుంది. ఇక ఎక్కడికక్కడ ఏడి ఆడ నిండిపోయి పారుతున్నాయి అనుకో రాదుర్రి. అటు మూసికాంచెలు చూస్తే ఇక ఏడ చూసినా గంతే ఉన్నది. ఇక పట్నం ముచ్చట గిట్లా పట్నాన్ని పగబట్టినట్టే ఉన్నాడు వరుణుడు. ఇక ఇడిసబెడితేనే లేడుర్రా. పొద్దుగల ఓ కాలం పొద్దు మూకో కాలం. ఇక చూద్దాం పాన్రి ఏడేడ నిండినాయి ఎంతెంత వారుతున్నాయో పట్నంలా. పగటీలు ఎండగొట్టబట్టే పొద్దుగుకి ఆనబడబట్టే ఇగో గిదుల్లా పట్నం పరిస్థితి. పొద్దుగాలనేమో ఎడతెరిపి ఎండ, ఇక అటు యూత్తనేమో ఎడతెరిపి లేకుండా ఆన. వామ్మో ఏం అర్థమైతలేదు పట్నం కథ. హైదరాబాదును వరుణుడు ఇడిసబెడతలేడు. దినాము పొద్దుముగ్గానే పెద్ద ఎత్తున ఆన ముంచెత్తుతుంది. ఇక ఎక్కడికక్కడ ఆనలు వడుడుతోటి చూస్తే ఏడికాడ నిండిపోయి అటు టచ్చుడు పోవుడే పెద్ద నరకం లెక్క మారింది పోన్రి. ఇప్పటికే హైదరాబాద్ రోడ్లన్నీ చెరువులు లెక్క దలిపిస్తాన్నాయి. కింది జాగలు ఇంకా నీళ్ళలోనే ఉన్నాయి. ఇక ఇంకో దిక్కు చూసుకుంటే హిమయత్ సాగర్ కు పెద్ద ఎత్తున వరద పోటెత్తిందుర్రా. ఇక గిట్లున్నది పట్నం కథ. ఇక చూడుండ్రి. ఆగో చూసిన రానుల ఎట్లున్నదో. రోడ్డు లేదు, ఆకిల్ లేదు, ఏం లేదు. పట్నంలా ఎక్కడికక్కడ రాకపోకలు మస్తుగా తక్లీఫ్ అవుతున్నాయి. అటు హుస్సేన్ సాగర్ నుంచి మూసికి నీళ్ళు విడుదల చేసుడుతోటి మూసి సుత ఉప్పొంగి వారుతాందుర్రా. ఇక పట్నం ముచ్చట గిట్లున్నది. పొద్దుగల ఎండ పొద్దుముకి వాన. పాపం నడిమిట్లా పబ్లిక్కే బాగా తక్లీఫ్ అవుతుంది. నగరవాసులు ఎటు దాలలేకున్నారు పోన్రికి ఎండ ఆనలతోటి. లగ్గం ఇష్టం లేకపోతే ముందుగాలే చెప్పాలా. నాకు ఇష్టం లేదు, పిల్ల నచ్చలేదు, లేకపోతే ఇంకెవరన్నా ఇష్టపడుతున్నా గసొంటి ముచ్చట్లు చెప్పాలా గాని ఇక మోక మీదకి వచ్చినాక ఇక నేను ఉండపోతా అంటే ఎట్లయితుంది చెప్పుండ్రి. ఏదున్నా ముందుగాలే చెప్తే మంచిగా ఉంటది. ఇక చూడుండ్రులా ఒక కాడ తాలి కట్టే సమయానికి పిల్లగాడు పరారైండట. అయ్యో ఎట్ల చేసుడు ఏం కథ అని పెళ్లి పిల్ల ఇంటోళ్ళందరూ కలిసి ఇక ఒక ఫ్లెక్సీ పట్టుకొని ఇక మాకు తగిన న్యాయం చేయాలని చెప్పి ఆందోళనకు దిగిండ్రు. అవో పిల్లగా ఇట్టం లేకపోతే ముందే అవ్వయ్యకి చెప్పుకుంటే కాదా. అరపూజ చేసుకొని అన్ని మాట్లాడుకొని పంచనాలు పెట్టుకొని లగ్గం సమయం వచ్చిన తర్వాత తాలి కట్టేయాలకు పోతా అంటే ఎట్లయితుంది చెప్పుండ్రి. ఇక మొత్తానికైతే గీ ముచ్చట ఏడైందో పూరా గరుచుకొని వద్దాం పాండ్రి. కథ పాడుగాను. లగ్గం ఇష్టం లేకపోతే ముందుగాల చెప్పాలే. గంతేగాని పెండ్లి పీటల మీద వచ్చిందాకా గిట్లా చేస్తే ఏమన్నట్టుర్రా. లగ్గానికి అంత సిద్ధం చేసిండ్రట. చుట్టాలు పట్టాలు బంధువులు అందరూ మంచిగా వచ్చి సందడి లెక్క మారింది లగ్గమేడుక. పెండ్లి పిల్ల మెడల పెండ్లి కొడుకు తాలి కట్టే క్షణాల కోసం అందరెదురు చూస్తాండ్రు. ఇంకేమున్నది అంతట్లనే పెండ్లి కొడుకు అందరికి పెద్ద షాక్ ఇచ్చిపోయిండుర్రా. జర్రంతసేపట్ల పీటలెక్కాల్సిన పెండ్లి కొడుకు పెండ్లి పిల్ల మెడల తాలి కట్టకుంటేనే కళ్యాణ మండపం నుంచెల్లి జంప్ అయిండట. అవుర్రా గీ ముచ్చట తూర్పు గోదావరి జిల్లా కాడున్న దేవరపల్లి కాడ అయ్యింది. పాలి వీర వెంకట సత్యనారాయణ అని చెప్పేసి అతనితో వివాహం కుదుర్చుకున్నారు. ఈ రోజు తెల్లవారు 3 గంటలకి పెళ్లి దేవరపల్లి కళ్యాణ మండపంలో. సో మేము ఒక 1000 to 1500 మంది బంధుమిత్రులు పిలుచుకొని గ్రాండ్గా దేవరపల్లి ఫంక్షన్ హాల్లో చేసుకుందామని రెడీ అయ్యాం. సాయంత్రం 7-8 ఆ టైంకి భోజనాలు చేసే టైంలో పెళ్లి కొడుకు కనపడట్లేదని చెప్పేసి మాకు చెప్పారండి. మా దగ్గర ఆల్మోస్ట్ 1.5 ఎకరం పొలం అడిగారు, 2 లక్షల కట్నం ఆడపడిచి కట్నం అడిగారు. సో దానికి మేము సమ్మతం అయ్యి మీకు గ్రాండ్గా చేసాం, అంతా బాగానే ఉంది. ఇక పారిపోయారని చెప్పారు. సో ఇది మేము తెలుసుకుంది ఏంటంటే ఆల్రెడీ అతనికి పెళ్ళి అయిపోయిందండి. పెళ్ళి అయిపోయినా కానీ మళ్ళీ దీనికి ఒక కట్నం కోసం ఒక పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే మా ఆడపిల్ల అన్యాయం అయిపోయింది. సో ఆమెకి న్యాయం జరగాలి. ఇక మాకు న్యాయం చేయాలని చెప్పి పిల్ల ఇంటోళ్ళందరూ యోగిట్ల నిలబడ్డారు. దేవరపల్లి మండలము యాదవోలు ఊరికి చెందిన పాలి సత్యనారాయణ అనేటైనకు గోపులాపురం మండలము భీమోలు ఊరికి చెందిన ఆమెతోటి ఇక లగ్గం కుదిర్చిండ్రట. ఇక దేవరపల్లి ఊర్లో ఒక కళ్యాణ మండపం కాడ లగ్గం చేస్తేందుకు అన్ని ఏర్పాట్లు సుత చేసిండ్రట. ఇక ముహూర్తం దగ్గర పడుతున్న పెళ్లి కొడుకు కనబడలేడట. ఇక ఇంకేమున్నది పిల్ల ఇంటోళ్ళందరూ కలిసి పిల్లగాడు కనబడతలేడు అని చెప్పి మస్తుగా ఎంకులాడిండ్రట. పెళ్లి కొడుకు వారిపోయిండ్రని ఆఖరికి గుర్తుపట్టి ఇక దీంతోటి ఆందోళనకు గురైన ఇంటోళ్ళు దేవరపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రు. ఇక మాకు తగిన న్యాయం చేయాలని చెప్పి బ్యానర్లు పట్టుకొని ఆందోళనకు దిగిండ్రు. చూడుండ్రి. అయ్యో సూతే దావఖాన్లు ఎక్కుంది, దావఖాన్లు ఎందుకు కానీ నీళ్లున్నాయి.
ఆగో నువ్వదిగనే దవాఖానేనులా వరంగల్ కాడ సర్కారు దవాఖాన గిది ఆన పడితే చాలు ఇయో గింత గమ్య గోసం ఉంటదట ఎక్కడికక్కడ నీళ్లు మొత్తం దవాఖానలకు వచ్చి పేషెంట్లు ఉండే రూములు ఓపీ రూములు బయట మీద మొత్తం ఏడికాడ నీళ్లే ఇక రోగులేమో ఇక కింద నిలబడలేక మీద ఉండలేక అల్ల అవస్థలు మామూలుగా లేవు వచ్చిన నీళ్లను ఎప్పటికప్పుడు బయటకు దబ్బుతుర్రు గాని నీళ్లు ఇంకత్తనే ఉన్నాయి ఇంకోటి మీద బిల్డింగ్ ఏదో కడుతుండ్రట అక్కడికెంచి సుత నీళ్లు గట్లనే అత్తన్నాయట ఇక చూడుండ్రి ఈ దవాఖాన ముచ్చట చెప్పవశం అయితలేదు ఇంకెన్నొద్దులు సారు గిది మీద కొంచెం అంత నజరేసి ఆ నీళ్ళేవో రాకుండా చూస్తే కాదా అని అనుకత్తాన్రు ఇక చూద్దాం పాన్రి ఎట్లున్నదో కథ అయ్యో సర్కారు దవాఖాన్లకు మొత్తం నీళ్ళు వచ్చి ఏరినాయి కదా నుల్లా ఆగో గన్నిగాలం నీళ్లు ఏడికెంచొచ్చినాయి ఏంది అంటే ఇక మరి ఆనలు పడుతున్నాయి కదా నుర్రా ఇంకా ఆనలు బాగానే వడుతోటి ఇక ఎక్కడికక్కడ వరదలు నిండిపోతున్న ముచ్చట అందరికీ ఎరికేనాయి గీ భూపాలపల్లి జిల్లా కాడ ఇక ఎడతెరిపి లేని ఆన వడబట్టే ఇక దాంతోటి అక్కడనే ఉన్న జిల్లా సర్కారు 100 పడకల దవాఖాన్లకు వాన నీరు చేరిందట ఇక దీంతోటి పాపము అక్కడికి వచ్చిన రోగులు పబ్లిక్ ఇబ్బంది మామూలుగా లేదుర్రా వచ్చిన నీళ్లను వచ్చినట్టు ఎంత దుడిచిన సుతా గట్లనే ఉంటుంది ఇక చూడుండ్రి కావాలంటే ఇక ఇప్పటికే 100 పడకల దవాఖాన మీద కొత్త బిల్డింగు నిర్మాణము చేపట్టుడుతోటి దవాఖాన్ మీదున్న రేకులు మొత్తం తొలగించిండ్రట ఇక భారీ ఆనకు నీళ్లు మొత్తం మెట్లతోటి ఇక దవాఖాన్లకు చేరుతున్నాయట చూడుండ్రి ఇంకా దీనికి ఏదన్నా మంచి మార్గం చూపెట్టుండ్రి ఇక ఇంట్లో ఉండలేకపోతున్నామని చెప్పి రోగులు సుత బాగా అవస్థలు పడుతున్నారు దవాఖాన్ల నీళ్లు చేరుడుతోటి రోగుల బెడ్లు ఓపీ రూములు మొత్తం జలమయమైనాయి దీంతో పాపం జనాలు బాగా ఇబ్బందులు పడుతుండ్రు ఇక ఇప్పుడు మొత్తం మీద నీళ్లను బయటకు పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తారట అధికారులు ఇగో గివన్నట్టులా ఇయాల్టి TV5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉండుర్రి మళ్ళీ రేపు ఇరవడదాకా ఇగుంటా ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం